హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బ్లౌజ్ కొలత వర్క్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి 13.5 లెంత్, వేస్ట్ వచ్చేసి 26.5 ఉంది. మనం దీన్ని 4 భాగాలుగా వేసుకొని డివైడెడ్ బై చేసుకొని పెట్టుకోవాలి. మనము డాట్స్ పెడతాం కదా బ్యాక్ సైడ్, దానికి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకొని ఇక్కడ 13.5 లెంత్ పెట్టుకున్నాం కదా, ఇదే 13.5 ఇటు సైడ్ కూడా పెట్టుకొని ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. మళ్ళీ పైన ఒక లైన్ వేసుకోవాలి 1/2 ఇంచ్కి ఖర్చుకు అన్నమాట. మనకి ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ వచ్చేసి 2.5 ఇంచు నెక్ వెడల్పు పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి వాళ్ళది ఎంత ఉందో చూసుకొని కొలత బ్లౌజ్కి మనకి ఎంత ఉంది, 3 ఇంచెస్ ఉంది ఖర్చుతోని. అదే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని మనం ఆర్మ్ సైజ్ అంటాం కదా, ఆర్మ్ చంక భాగం వచ్చేసి చంక దిగుడికి 6 ఇంచులు పెట్టుకోవాలి. సేమ్ అదే 6 ఇక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి మొత్తం ఎంత వచ్చింది, పావుదక్కారు. అదే పావుదక్కారుని ఇక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ డాట్ కోసం కలిపి పెట్టినాం కదా 7.5, అదే 7.5 ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పైన వచ్చేసి 2 ఇంచులు ఖర్చుకి ఇట్లా స్ట్రైట్గా 2 లైన్స్ వేసుకోవాలి. అంటే మన కటింగ్ అంతా నీట్గా ఉండడానికి కోసం ఇట్లా ప్రాసెస్ అన్నమాట. ఈమె కప్పు పట్టి కోసం మనకి ఎంత కింద అవుతుందో, వీళ్ళు కొంచెం 2.5 ఉంది, 3.5 పెట్టమన్నారు. మనకు 3.5 పెడుతున్నా నేను. కింద మనకు వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పు. మళ్ళీ దీన్ని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఒక బాక్స్ లాగా గీసుకోవాలన్నమాట. బాక్స్ లాగా గీసుకొని దీంట్లో మనకు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అన్నమాట. 1.5 వచ్చేసి ఇట్లా క్రాస్లో పెట్టుకొని మనం ఈ స్కేల్తో ఇట్లా ఆర్మ్ రౌండ్ గీసుకున్నామంటే మనకి ఈజీగా అవుతుంది. మనం ఇది ఒకసారి చెక్ చేసుకోవాలా. మనకు వేస్ట్ సైజ్ మీదకించి ఆర్మ్ సైజ్ కూడా తెలుస్తుంది. మనం ఈ నెక్ వచ్చేసి కట్ చేసుకోవద్దు, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి మనము కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలా. మీకు కామెంట్లో అడుగుండ్రి, కావాలంటే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా, సరేనా? మనకి ఇప్పుడు ఇదే ఇక్కడికి మధ్యలోకి ఇట్లా మర్చుకొని ఇక్కడ ఒకటి ఇట్లా గీరలా గీర్చుకున్నామంటే ఇట్లా మనకు మిడిల్ పాయింట్ పడుతుంది. ఇక్కడ మనకు డాట్స్ వస్తాయి కదా, అదన్నమాట డాట్స్ది మిడిల్. దీనికి మనము 4 ఇంచెస్ డాట్స్ పెడతాం లెంత్. మనకు ఈ మిడిల్ పాయింట్ నుంచి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 1/2 ఇంచ్ డాట్ని దీనిపైకి ఇట్లా పెట్టేసి మనకి ఇదే స్కేల్తోని ఇట్లా స్ట్రైట్ చేసుకోవాలన్నమాట. అయితే మనకు కొంచెం ఎగులు దిగులు అన్నది వస్తుంది. అప్పుడు మనకు కుట్టిన తర్వాత కూడా స్ట్రైట్ అవుతుంది. ఒక 1/2 ఇంచు మట్టుకు పెరుగుతుంది అన్నమాట. అప్పుడు మనం కుట్టిన తర్వాత ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ ఏం కాదు, 1/2 ఇంచ్ అట్లా ఇట్లా దీన్ని తీసేసుకోవాలి. కొంచెం ఇట్లా మనకు సైడ్లకు అంతా కిందికి దిగినట్టు అయిపోతుంది కదా, అట్లా రాకుండా ఉండాలంటే అలా ఖచ్చితంగా తీసేసుకోవాలా. మనం ఇక్కడ ఇట్లా ఖర్చు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు నెక్కుది వెడుతూ ఎక్కడ దాకా ఉంది అన్నట్టు తెలుస్తుంది. మనకి ఇదే ఇట్లా ఉంది కదా, దీన్ని మార్కింగ్ వేలుతో ఇట్లా మార్కర్ చేసుకున్నామంటే ఇటు సైడ్ మనకు ఖర్చు పడిపోతుంది. ఇట్లా మనం ఇట్లా పెట్టేసుకున్నామంటే మనకు కుట్టడానికి కూడా ఈజీగా అవుతుంది. మనకి ఇక్కడ దాకా నెక్ లెంత్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అన్నట్టు. కట్ చేసుకునేటప్పుడు అది కుట్టి కట్ చేస్తాం కదా, ఈజీగా అయిపోతుంది. మనం ఇదే క్లాత్ని ఇప్పుడు కొంచెం జరిపేసుకొని మనం ఇట్లా క్రాస్ వేసుకోవాలి. ఇది క్రాస్ బ్లౌజ్ అన్నట్టు. మీకు ఏ బ్లౌజ్ మోడల్ కావాలన్నా నాకు కామెంట్లో పెడితే నేను ఆ బ్లౌజ్ కటింగ్ అడిగితే కటింగ్, స్టిచ్చింగ్ అడిగితే స్టిచ్చింగ్ చేసి పెడతా, సరేనా? ఇప్పుడు మనం ఇదే చుట్టుకొలత మొత్తం రౌండ్ ఆఫ్ ఇట్లా ఫిల్ చేసుకున్న తర్వాత మార్కింగ్ మొత్తం ఇట్లా వేసుకొని ఇది ఫ్రంట్ సైడ్ అన్నట్టు. ఇప్పుడు మనం కట్ చేసేది మనం ఇదే అచ్చు మీద ఇట్లా కొంచెం మార్కింగ్ వేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇట్లా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్కుది కూడా ఇట్లనే డబ్బా షేప్ వేసుకొని మనం ఇలా బ్లౌజ్ తీసుకున్న తర్వాత
వీళ్ళ నెక్ చూసుకోవాలి ఎంత ఉందన్నది. మనం ఇట్లా అంటే సాగుతుంది, ఇట్లా అనకుండా ఇట్లా పెట్టుకొని సర్దుకున్న తర్వాతనే మనము మెజర్మెంట్ అన్నది తీసుకోవాలి. ఎంత ఉంది మనకి ఇక్కడ 6 ఇంచులు ఉంది. మనం అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ 6 అంటే మనకు ఖర్చుతోని 6.5 వస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ పైకే పెట్టాలి. మనకు కుట్టిన తర్వాత మళ్ళీ కిందికి దిగుతుంది కదా, ఒక పావు ఇంచు పైన పెట్టేసుకొని మనం ఇట్లా స్క్వేర్ మోడల్ చేసుకొని దాంట్లో మనం ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. మళ్ళీ మనం వాళ్ళ చెస్ట్ పాయింట్ అన్నది కంపల్సరీ చూసుకోవాలా. మనం ఇట్లా గుడ్డిగా పెట్టినామంటే బ్లౌజ్లో షోల్డర్లు అన్నీ జారిపోతాయి. వాళ్ళ బ్లౌజుకి తగ్గట్టే మనం వాళ్ళ చెస్ట్ పాయింట్ ఎంత ఉందో హైట్ మీదకించి చూసుకొని పెట్టుకోవాలా. ఎంత ఉంది అంతే పెట్టేసుకోవాలి వాళ్ళ దానికి సంబంధించి. ఇప్పుడు మనకు ఖర్చుతోని 10.5 ఉంది, కిందికి వచ్చేసి 13 ఇంచులు ఉంది. దాన్ని మనం ఇట్లా చేసేసుకొని చెస్ట్ పాయింట్కి వచ్చేసి 3.5, ఇటు నుంచి 3.5 పెట్టేసుకొని మనకు అటు సైడ్ 1 ఇటు సైడ్ 1 పెట్టేసుకుంటే మిడిల్ డాట్స్ పెద్ద డాట్ అన్నది వచ్చేస్తుంది. మళ్ళీ మనకు ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఎంత వచ్చింది, మిడిల్ చెస్ట్ పాయింట్ మనం బ్యాక్ సైడ్ చూసుకొని ఫార్ములా ఉంటుంది దీనికి కూడా ఒకటి, ఎంత 7.5 మనకు పూర్తి చెస్ట్ భాగం అంటే 15 30 వస్తుంది కదా. 13/4 చేసుకొని +3 వేయాలి. అప్పుడు దీంట్లోకించి మైనస్ చేయాలి. ఎంత వస్తుంది మనకి 7.5 + 3 8.5 9.5 10.5 లెంత్ వస్తుంది. అయితే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అని ఎక్కువ దించుతాము. ఎంత మనకు 3 ఇంచెస్ మైనస్ అవుతుంది ఇంట్లో నుంచి. ఇప్పుడు ఇక్కడ బుక్స్ కాజాపట్టి కోసం పైన మనకి ఎంత ఉందో వీళ్ళది క్రాస్ బెల్ట్ కంటే పైన ఇప్పుడు ఎంత ఉంది 3.5 ఎంత ఉంది, ఇంత 3.5కు ఒక పాయింట్ అట్లా తక్కువ ఉంది. మనం ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 4.5కి ఒక పాయింట్ తక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు పైన కుట్లలకి మధ్యలో డాట్స్కి కింద కుట్లలకి అంత కలిపి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అవుతుంది. అది పెట్టుకున్నామంటే యాజ్ ఇట్ ఈజ్ అంతే వస్తుంది. సరేనా? ఇట్లా మనము 3 డాట్స్ 4 డాట్స్ మన షోల్డర్ డాట్ పాయింట్ ప్రింట్స్ కట్ మీరు ఏ బ్లౌజ్ అడిగినా కూడా నేను కామెంట్లో చెప్తే స్టిచ్చింగ్ వీడియో కానీ కటింగ్ వీడియో కానీ పెట్టగలుగుతా. నేను చేసే పని కూడా మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా పెడతా. సరేనా? ఇది కూడా మనం నెక్ కట్ చేయొద్దు, ఎందుకంటే మనకు అది వర్క్ సెట్ కాదు బ్లౌజు. ఇక్కడ మనము లోతు అన్నది తీసుకోవాలా. ఫ్రంట్ భాగానికి లోతు తీసుకోవాలంటే మనము ఫస్ట్ ఇట్లా కొంచెం పైన తీసేసుకొని మనం ఇక్కడ దీన్ని డాట్ పెడతాం కదా, ఈ డాట్కి ఇట్లా మిడిల్లో కొంచెం ఫోల్డింగ్ అన్నది చేసుకొని ఒక పావు ఇంచు అట్లా మనం ఎంతైతే డాట్ పెట్టగలుగుతామో అంత దాన్ని ఎక్కించి మనం ఇట్లా వేసుకున్నామంటే మనకు చంక భాగం అన్నది ఇట్లా ఎల్ షేప్ రాకుండా నీట్గా వస్తుందన్నమాట. అదే మనం అట్లా డైరెక్ట్ లోతు తీసేసినాం అనుకోండి, ఇట్లా ఫోల్డ్ చేయకుండా మనకు చంక భాగం అన్నది ఎల్ షేప్లో వస్తుంది. మీరు కుట్టేటప్పుడు చూడండి జాగ్రత్తగా, మీరు గమనిస్తే కనుక అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఇది కుట్టిన తర్వాత రౌండ్ షేప్ వస్తుంది, లేదా అదే అనుకుంటే ముందే ఎల్ షేప్ వస్తుంది. ఎల్ షేప్ వస్తే మనకి ఇట్లా చంక భాగం దగ్గర అంతా పట్టేసినట్టు వస్తుంది అన్నమాట. అట్లా రాకుండా ఉండాలంటే మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని డాట్ దగ్గర అట్లా నీట్గా పెట్టుకుంటే మనకు రౌండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు డాట్స్కి ఇవంతా మనం ఇట్లా మార్కింగ్ వేలుతోని ఇట్లా చేసుకున్నామంటే కింద మార్కింగ్ పడిపోతుంది. మనకు డాట్లన్నీ కూడా ఒకేలా వస్తాయి అన్నమాట, సేమ్ వస్తాయి. ఇప్పుడు ఇట్లా అచ్చు కనిపిస్తుంది కదా, మనం అట్లా పెట్టేసుకోవాలా, సేమ్ వస్తాయి. లేకపోతే మనము ఇటు సైడు అటు సైడు వేరు ఒక సైడు పక్కకు ఒక సైడ్ ముందర అట్లా వేరు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇదే నెక్ షేప్ దగ్గర కూడా కొంచెం మనము ఏర్పడడానికి మార్కింగ్ చేసుకుందాం. ఇట్లా ఖర్చు పెట్టేసుకొని
ఇట్లా మార్కింగ్ వెళ్తోని ఇట్లా రబ్ చేసుకుంటే మనకు కింద అచ్చు పడిపోతుంది. నెక్కుది కూడా సేమ్. ఇది దగ్గరలో షాప్లో మన టైలర్ మెటీరియల్ దొరికే దాంట్లో దొరుకుతుంది మార్కింగ్ వేలు. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. మనకి ఈజీ ప్రాసెస్ అవుతుంది అన్నమాట. నేనైతే అన్ని మెటీరియల్స్ వాడతా, నీట్గా కట్ చేసుకుంటా. ఎందుకంటే ఆగమాగం చేసుకోండి. నేను కూడా పద్ధతి ప్రకారం కట్ చేస్తేనే బ్లౌజులు కూడా నీట్గా వస్తాయి. ఇప్పుడు వచ్చిన కస్టమర్ మళ్ళీ రావాలంటే మనము పర్ఫెక్ట్గా కటింగ్ అన్నది ఉండాలి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటే వచ్చిన కస్టమర్ ఎటు వెళ్ళకుండా ఉంటారు మనకి. ఇప్పుడు ఇది మనకి ఎంత వచ్చింది ఇది కొలుసుకోవాలి. క్రాస్ బెల్ట్ది కూడా కొలుచుకొని ఇక్కడ నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ 5.5 మీద ఒక పాయింట్, ఇక్కడ నుండి ఇక్కడ 9.2 పాయింట్ వచ్చింది. 9 ఇంచెస్ 2 పాయింట్. మనం అదే మెజర్మెంట్ మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం.